అనుకోకుండా శ్రీశైలానికి అయితే వెళ్ళిపోయాను అనమాట. నేను వీళ్ళందరూ వెళ్తున్నారు, బట్ నేను వెళ్తానైతే అనుకోలేదు. అనుకోకుండా నేను కూడా వెళ్ళాల్సి వచ్చింది. నేను కూడా వెళ్ళిపోయాను అనమాట. అందరం కార్లో అయితే కూర్చున్నాం. మేమందరం ఇంకా మార్నింగే బయలుదేరడం వల్ల ఆఫ్టర్నూన్ ఫుడ్ తినలేకపోయామన్నమాట. సో ఒక దగ్గర ఆపి ఫుడ్ అయితే ప్రిపేర్ చేద్దామని అయితే కార్ అయితే వన్ సైడ్ ఆపేయమన్నమాట. ఫస్ట్ అయితే గేట్ దాటేద్దాము, తర్వాత అయితే ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాం. ఎందుకంటే టైం అయిపోతే గేట్ బంద్ చేసేస్తారు కదా. సో గేట్ లోపలికి వెళ్ళిపోయాక వంట అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఒక దగ్గర అయితే మంచిగా చెట్టు చూసి అయితే ఆపాము. అక్కడ గాలి అయితే ఫుల్గా వస్తుంది. భయంగానే దిగాము, ఏం కాదులే అని చెప్పేసి. ఇంకా వంట అయితే నిజం చెప్పాలంటే ఇంటి ఫుడ్ అలవాటైన వాళ్ళు బయట ఫుడ్ అస్సలు తినలేము. అలా అని చెప్పేసి మేమైతే చిన్న గ్యాస్ స్టవ్ అయితే తీసుకొని వచ్చేసామన్నమాట. అన్ని సామాన్లు కొనుక్కొని తెచ్చాము ఇట్లా వంట చేసుకుందామని చెప్పేసి. ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాము. అన్నం పెట్టేసాము. కర్రీ అయితే టమాటా కర్రీ అయితే చేసాము. ఎందుకంటే ఫాస్ట్గా అయిపోవాలి కాబట్టి. వర్షం పడుతుంది అనుకున్నామో లేదో వర్షం నిజంగానే స్టార్ట్ అయిపోయింది. ఫాస్ట్గా అందరు లేచి కార్లో కూర్చున్నారు. ఇంకా మేము ఏం చేయలేక వంట అవుతుంది కాబట్టి ఇంకా మనం కింద వేసుకునే పరద ఉంటుంది కదా, దాంతోటే కప్పేసుకున్నాం పైన. అందులో మా డాడీ మమ్మల్ని చాలా నవ్విస్తూ వచ్చారనమాట మధ్యలోను. ఇలా అందరం చాలా డేస్ తర్వాత కలిస్తే చాలా బాగుంటుంది కదా. దీని కంటిన్యూ వీడియో నెక్స్ట్ డే పెడతాను, చూసుకోండి.